టు అవర్ ఛానల్. గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి. గోల్డ్ రేట్ తగ్గింది అని అంటే పబ్లిక్ రష్ ఉంటది. మరి పబ్లిక్ ఏమంటున్నారు గోల్డ్ రేట్ గురించి తెలుసుకుందాం. సో, ప్రెజెంట్ అయితే జనరల్ బజార్‌కొచ్చా. సో, ఇక్కడ పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడి నుంచే హోల్‌సేల్ వాళ్ళు వచ్చి తీసుకుంటారు. షోరూమ్స్ కూడా ఇక్కడే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. హాయ్ అండి. నమస్తే. సో, ఏంది బిజీగా ఉండాల్సిన టైంలో ఖాళీగా కనిపిస్తున్నారు? ఇప్పుడు రేట్ ఒకటి మనకు ఫ్లక్చువేట్ అవ్వడం ఒకటి. ఇంటర్నేషనల్ రేట్ వచ్చేసి మనకు $4,180 పర్ హౌన్స్. అది మనకి అక్కడ ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. అంతకుముందు 5,000 చేంజ్ ట్రేడ్ అయ్యి అంటే 1,90,000 వెళ్ళి మళ్ళీ మనకు 1,50,000 ఆ రేంజ్కి వచ్చింది. ఇంకా తగ్గుద్దేమో అని చెప్పేసి జనాలు అంటే కొనేవాళ్ళు ఆగుతున్నారు. ఇంకొకటి మా వర్కర్స్కి ఇంకోటి మెయిన్ ఇష్యూ ఏమైపోయింది అని అంటే కార్పొరేట్ జ్యువెలర్స్ ఒకటి చాలా పెట్టుబడులు ఒక లక్షల కోట్లలో వచ్చేస్తున్నాయి అన్నమాట. సో, చాలా మంది కొత్త బంగారం కొనకుండా పాత బంగారాన్ని మళ్ళీ రీయూజ్ చేయడం, దాన్నే కరిగించి ఆర్నమెంట్స్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా బాగా ఉంది మార్కెట్‌లో అంటారు. అది ఎంతవరకు వాస్తవం? అది ఉన్నప్పటికీ చాలా ఇప్పుడు అసలు ఉందా? చాలా తగ్గింది. హ్మ్. ఇంతకు ముందుకు పోల్చుకుంటే కంపారిజన్ చేస్తే మాత్రం చాలా తగ్గిందనే చెప్పాలి. అసలు వర్క్ లేకపోవడానికి కారణము ఈ మెయిన్ కార్పొరేట్ వ్యవస్థనే మాకు మెయిన్. వాళ్ళు ఇక్కడ ఇచ్చి మాకు చేయించుకుంటే మాకేం ప్రాబ్లం ఉండదు. అది వాళ్ళు వేరే దగ్గర ఫ్యాక్టరీస్ పెట్టుకొని అంటే ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు ఇక్కడికి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు అక్కడ అమ్ముకుంటూ ఉంటారు కాబట్టి మనకు వర్క్ లేక స్థానికులకు మెయిన్ మోడీ వచ్చి అసలు బంగారం కొనకండి అని చెప్పిన తర్వాత మోడీ ఇంపాక్ట్ కూడా ఒక కారణం అని చెప్పేయచ్చు. అంటే వాస్తవానికి ఒక 10 తులాలు బంగారం కొనేవాళ్ళు ఒక 5 తులాలు కొనేవాళ్ళు అనమాట. అంటే రేట్ పెరిగినప్పటికీ 10 తులాలు కొనేవాళ్ళు 5 తులాలు మోడీ వచ్చి చెప్పేసరికి సర్లే ఇంకొద్దిగా తగ్గుద్దేమో అని చెప్పేసి అదొక ఇష్యూ అయిపోయింది. ఇంకొకటి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో జొన్నగిరి ఆ ప్రాంతాల్లో మనకు గోల్డ్ మైన్స్ మనకు బయటపడడం, అది కూడా ఇంకా రేట్ తగ్గుద్దేమో అని చెప్పేసి వాళ్ళు ఇంకొంచెం సందిగ్ధంలో ఉండడం, అది కూడా ఒక ఇష్యూ ఉండొచ్చు అని చెప్పేసి కారణాలు. చాలా ఘోరంగా ఉంది చెప్పుకోవడానికి కూడా సింగ్ అంత మొత్తం ఆల్ ఓవర్ ఇండియా జ్యువెలర్స్ అంతా కూడా వాళ్ళ పెట్టుబడికి రికవరీ లేకుండా ఉందని బాధపడుతున్నారు. అలాగే మా స్వర్ణకార వృత్తిలో ఉన్న వాళ్ళకైతే రోజు గడవడం కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మన కస్టమర్ కూడా ప్రధానమంత్రి బయట నుంచి గోల్డ్ తీసుకోవద్దన్నాడు, ఇక్కడ కొనొద్దని లేదు. అయితే అదొక వేరే విధంగా వెళ్ళింది ఆ మెసేజ్. దానివల్ల కూడా ఇప్పుడు గోల్డ్ ఎవరు కొనడం లేదు. 1,80,000 ఉంది 1,60,000 50కి వచ్చినా కానీ కొనడం లేదు. మరి ఇలాగే పరిస్థితి ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు. కాకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు, ఇంకా తగ్గుతుందా అని అంటున్నారు, కానీ మేము కొనాలని అంటలేరు. అదే వచ్చింది ప్రాబ్లం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నట్టు కనబడుతుంది. గోల్డ్ రేటు ఓకే, గోల్డ్ రేటు అప్ అండ్ డౌన్ అవుతుంది. మునుపటి మాదిరి మార్కెట్ లేదు. ఇప్పుడు ఈ మోడీ నా కొడుకు ఎప్పుడైతే చెప్పాడో బంగారం కొనొద్దని చెప్పాడో అప్పుడైతే బిజినెస్ అయితే మొత్తానికి డల్ ఉంది. రేట్స్ అప్ అండ్ డౌన్ కావడం వల్ల మేము ఎక్కువ రేటు పెట్టుకుంటాము, తక్కువ రేటు పెట్టి అమ్ముకోవాల్సి వస్తుంది. మొత్తానికైతే వ్యాపారం అయితే చాలా అంటే చాలా డల్గా ఉంది. అది ఈ మన ప్రధానమంత్రి చెప్పినప్పటి నుండి జనాల్లో గోల్డ్ అనేది ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గిందమ్మా, కొద్దిగా తగ్గింది. బంగారం మీద మోజు తగ్గింది. ఇప్పుడు ఎట్లా అంటే ఇంకా తగ్గుతుంది అని ఆశ అయిపోయింది. 1,65,000 దాకా పోయింది. ఇప్పుడు 1,45,000 ఉంది రేటు. జనాలకి ఏమంటే ఇప్పుడే కొనొద్దు, ఒక సంవత్సరం ఆగండి అని చెప్పేసరికి జనాలంతా ఆగిపోయారు. ఎవరైతే ఎమర్జెన్సీ ఉంటుందో వాళ్ళు ఎంత కావాలో అంత కొంటున్నారు. మొత్తానికైతే వ్యాపారం అయితే చాలా అంటే చాలా మేము పెట్టుబడి పెట్టుకొని చేసుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మా సొంత ప్రాపర్టీ ఉన్నది కాబట్టి మేము ఇదే మెయింటైన్ చేసుకుంటున్నాం. అదే ఒకవేళ కిరాయి కట్టాలంటే 50,000 కిరాయి, ఒక గుమస్తాకు 20,000, మెయింటెనెన్స్ ₹1,00,000 ఉంటుంది షాప్ది మటుకు. ఇక మాకు అదన్నీ ఏం లేదు, భగవంతుని దయతోటి
ఏదో టైం పాస్కి వచ్చి కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నాను. ఎట్లుందన్న గోల్డ్ సేల్స్ ఎట్లున్నాయి? జనాలు ఇంట్రెస్ట్ ఉందా? లేదండి, నేను పుట్టపర్తిని నరేందర్ గోల్డ్ షాపు శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ యాజమాన్యం వల్ల మాట్లాడుతున్నాము. ఇప్పుడైతే ఆ, ఏదైతే రేటు అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్ ద్వారా మనకు బిజినెస్ అంతంత మాత్రమే ఉంది, చాలా డల్గా ఉంది. ఆ, గోల్డ్ రేట్ తగ్గింది కదా, జనాలు ఇంట్రెస్ట్ ఉందా? గోల్డ్ రేట్ తగ్గినా కూడా ఇంకా పబ్లిక్ ముందుకు రావట్లేదు కొందాము అని. ఇంకా తగ్గుతుందేమో చూద్దాము, ఇంకా తక్కువైనాక కొందామని చెప్పి అనుకుంటున్నారు. మోడీ మో- ఇంపాక్ట్ కనిపిస్తుందా గోల్డ్ రేట్ పైన? ఉందండి, ఉంది. సేల్ పైన? మోడీ ఇంపాక్ట్ డెఫినెట్గా ప్రెషర్ పడింది. ఉమ్, చాలామంది ఇప్పట్లో కొనట్లేదు. ఉమ్. తగ్గిన తర్వాత చూద్దామని చెప్పి 1 year పోస్ట్పోన్ చేసుకుంటున్నారు పబ్లిక్. సో గోల్డ్ రేట్ తగ్గినా కానీ కొనేటోళ్ళు లేదు. లేరు. సో పాత గోల్డ్ ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నారు జనాలు ఎక్కువ అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఉందండి, చేస్తున్నారు. కొద్దిమంది 50% రీయూజ్ చేస్తున్నారు. ఉమ్, కొంతమంది డబ్బులు అవసరం ఉంటే వాళ్ళు సేల్ చేసేసుకుంటున్నారు. ఉమ్. అది. సో గోల్డ్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా మంది కొని పెట్టుకున్నారు బంగారం. సో ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గుతుంటే మళ్ళీ ఆ బంగారం వచ్చి అమ్మేసేస్తున్నారు. లేదండి, అంటే ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్కి తీసుకొస్తే మాత్రము ప్రెషర్లో అమ్మేస్తున్నారు. ఉమ్, లేదు అంటే అలాగే పక్కన పెట్టేస్తున్నారు. మళ్ళీ రేటు హైక్ అయిన తర్వాత అమ్ముదామని చెప్పి వెయిట్ చేస్తున్నారు. రేపు పెళ్లిళ్ళు ఉన్నాయి, ఆర్డర్ లేవని చెప్పి. ఈ పెళ్ళిళ్ళ సీజన్ ఫుల్గా ఉంది, కాకపోతే ఇక్కడ వ్యాపారాలు మాత్రం చాలా డల్గా ఉన్నాయి. షాప్స్ అన్ని విలవిలబోతున్నాయి, కస్టమర్స్ లేరు. చూశారు కదా, ఇది సీజన్లో ఉన్నా ఇట్లా ఉంది, ఇటప్పుడు ఇట్లా ఉంటుంది. మీ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, మార్కెట్ గురించి వదిలేసండి. మీ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. విషయంలో ఇప్పుడు షాప్స్ కూడా ఎక్కడ దగ్గర షాప్స్ అయిపోయాయి కదా, ఎక్కడ పడితే అక్కడ అయిపోయినాయి షాప్స్. ఇప్పుడు ముందంతా లేదంతా. ఇంతకుముందు ఏమో ఇక్కడ పాత పోయారు కదా అన్నట్లు వస్తుండే పబ్లిక్. ఇప్పుడు చాలా తగ్గింది. ఇవి రేటు కేబుల్ ఉంటుంది కదా, ఎక్కువ తగ్గుతుంది. ఒకటి 5,000 10,000 తక్కువ అవుతుంది కదా, దాంట్లో కూడా అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేదు పబ్లిక్. కొనాలని ఇంట్రెస్ట్ పోయింది. పోయింది, తగ్గించాలి. ఒకప్పుడు 10,000 ఉన్న బంగారం ఎంతో కొంత కొనుక్కుండే కదా. కొంటుండే కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది పబ్లిక్. వెండి కూడా అట్లేదు. ఇప్పుడు వెండి కూడా 4,000 దాకా అయింది, 40,000 దాకా, 4 లక్షల దాకా అయింది. మళ్ళీ ఒకటే డౌన్ అయింది. అలా కూడా చాలా మంది ఇదే అవుతున్నారు. వ్యాపారం ఎట్లా ఉన్నది, కొడుకు కూడా అలాగే ఉంది. అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేదు ముందర. గోల్డ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఈ రేట్ల గురించి మీరు? ఈ రేట్లు ఏంటంటే, ఈ రేట్లు ఎట్లుందంటే డిమాండ్ బట్టి రేటు ఉంది. ఇక్కడ ఇప్పుడు డిమాండ్ చాలా తక్కువ ఉన్నది. సో ప్రజలు ఏంటంటే వాళ్ళు కొద్దిగా వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ గోల్డ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫ్లాట్స్, కార్స్ అండ్ అదర్ థింగ్స్. సో గోల్డ్లో చాలా ఇంట్రెస్ట్ తక్కువైంది. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి దానికి దీనికే ఇప్పుడు కొంటున్నారు. అంతకు మించి తర్వాత ఏం పర్చేజ్లు ఏం చేస్తున్నారు. గోల్డ్ రేట్లు కాస్త తగ్గినా ఒక గ్రామీణ కొనేవాడు. అవును, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు లేదమ్మా, అంత లేదు. ఇప్పుడు బిజినెస్ ఎట్లుందంటే వాళ్ళు ఏంటంటే పాత నగలు ఎక్స్చేంజ్ చేసి కొత్తవి తీసుకుంటున్నారు అంతనే తప్ప అంత అమౌంట్ పెట్టి కొత్తగా బంగారం కొనాలంటే కష్టం. 1,00,000 పైన పెట్టి ఒక తులం బంగారం కొనాలంటే చాలా కష్టం. సో పాతది ఏదైనా ఉంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, దాన్నే మళ్ళీ వేరే కొత్త ఆర్టికల్ తీసుకుంటున్నారు అంతే. అంతే తప్ప కొత్తగా బంగారం కొనాలి అంటే కొనాలంటే చాలా కష్టం, కొంటలేరు ఎవరు. interest ఉందా అసలు public? లేదు ఇప్పుడు కొద్ది తగ్గింది ఇంట్రెస్ట్ సో గోల్డ్ మీద. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ఒక అద్దె తులము అప్పుడు ఉండే గోల్డ్ రేట్ తగ్గుతుంది కదా, ఏం చేస్తున్నారు? ఏం చేస్తా, ఎక్కడ తగ్గింది, ఏం తగ్గలేదు. ఇప్పుడు 1,50,000 ఉంది ఈరోజు, ఏం తగ్గలేదు. గోల్డ్ తగ్గదు కూడా, గోల్డ్ రేట్ తగ్గదు. రాను ఇంట్రెస్ట్ పోతుంది, చాలా మటుకు తగ్గిపోతుంది గోల్డ్ మీద. ప్రజెంట్ అయితే మేము కొనలేదు, చూడలేదు. సిల్వర్ మాత్రం 1.5 155 ఉన్నప్పుడు కొన్నాం. ఈరోజు మళ్ళీ 230 ఉందంట. అవసరం కాబట్టి కంపల్సరీ కొనాల్సి వస్తుంది. సో గోల్డ్ రేట్స్ పెరగడం తగ్గడం అసలు పర్చేసెస్ పైన ఇంట్రెస్ట్ ఉందా? లేదు, ఇంకా తగ్గుతుందేమో అని ఆశ కదా పబ్లిక్కి. అవసరం ఉన్న వాళ్ళు కొంటున్నారు, అవసరం లేని వాళ్ళు ఉండని అనుకుంటున్నారు. ఇన్ జనరల్ గా గోల్డ్ రేట్ కాస్త తగ్గిందంటే ఎంతో కొంత తీసుకు పెట్టుకోవాలి, 1 గ్రామో 2 గ్రామో అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉందా? లేదు. మన లోపల వస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పటి వరకు కష్టమే, కొంచెం కష్టమే. లాస్ట్ మీరు పర్చేజ్ చేసినప్పుడు ఎంత ఉండే గోల్డ్ రేట్? నేను 60, లాస్ట్ 73. సాఫ్ట్వేర్ జీతాలను బట్టి రేట్లు పెరిగినాయి. మాలాంటి వాళ్ళకు అప్పుడు ఉండే మా తగ్గట్టు రేట్లు అప్పుడు మేము కొనుక్కున్నాం, ఇప్పుడు కొనుక్కుంటలే. మీరు లాస్ట్ టైం గోల్డ్ కొన్నప్పుడు ఎట్లుండే? నేను 58 లాగా తీసుకున్నాను మా పాప పెళ్ళికి. ఎన్ని తులాలు? నేను 20 తులాలు తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు గోల్డ్ రేట్ ఎట్లా ఉంది అసలు?
ఇప్పుడు అసలు గోల్డ్ దగ్గర పోవాలనిపిస్తలేదు, తీసుకోవాలనిపిస్తలేదు ఇప్పుడు. అసలు ఇష్టం అనిపిస్తలేదమ్మా ఇప్పుడు. జనరల్గా మహిళలు గోల్డ్ అంటే మనకి మస్తు ఇష్టం. ఒక 2000 తగ్గిన ఒక గ్రామ్ హాఫ్ గ్రామ్ అయినా తీసి పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉందా? లేదు లేదు అసలు. లేదు. మరి మీ దగ్గర ఎన్ని తులాలు ఉన్నాయి బంగారం? ఇప్పటికైతే కొంచెమే ఉందమ్మా, ఎక్కువ ఏం లేదు. సో పిల్లల పెళ్ళి అవసరాల కోసమైనా బంగారం అనిపిస్తుంది. పిల్లల పెళ్ళిళ్ళు ఖచ్చితంగా బంగారం లేని కాదు కదా, అట్లా అంతే. అంతే తప్ప గోల్డ్ కొనాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. లేదు. సో గోల్డ్ గురించి ఏం చెప్తారు? గోల్డ్ ప్రతి ఒక్కరికి, లేడీస్ కంటే ఇంక అందరికీ ఇష్టమే, మస్తు ఇష్టం. చాలా ఇష్టము. ఇంకా అది దానికోసం చెప్పొద్దు, మన తెలంగాణలో ఇంకెక్కువ. అవును. కానీ ఏంటంటే అది పెరగడం వల్ల అందరికి విరక్తిలాగా అవుతుంది. గిల్టు నగలకి ఎగబడుతున్నాం అందరు. అప్పట్లో ఒక 10,000 ఉంటే ఏం చేస్తుండే? 10,000 ఉన్నా 1 గ్రాము 2 గ్రాములు తెచ్చి పక్కన పెడుతుంటాం. ఒక 4 సార్లకైనా ఒక ఐటెం చేయించుకోవచ్చు. ఫ్యూచర్లో పిల్లలకు కూడా వనుకొస్తుంది. మనకు సేఫ్టీ అంటే గోల్డ్, పిల్లలకు ఫ్యూచర్ వనుకొస్తుంది అన్న ఉద్దేశంతో గ్రాము 1/2 గ్రాము కొని 2,000 ఉన్నా 1/2 గ్రాము కొనుక్కొచ్చిన రోజులు ఉన్నాయి, అప్పుడు వస్తుండే. కానీ ఇప్పుడు ఆ గ్రామ్ కొనాలంటే 20,000. మన జీతాలు కూడా ఉంటలేవు మామూలుగా కామన్గా. మిడిల్ ఉన్నవాళ్ళు బాగున్నారు, లేని వాళ్ళు బాగున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది ఈ గోల్డ్ పెరగడం అనేది. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. మహిళలకి అప్పట్లో ఒక 10,000 దాచి పెట్టుకున్నాం అంటే పోయి ఇంత బంగారం కొనుక్కుందాం అనే ఆశ ఉంటుండే, ఇంట్రెస్ట్ ఉంటుండే. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉందా? చీరలు కూడా తక్కువ కొని గోల్డ్ మీదనే ఎక్కువ పెడుతుంటాం, ఒక గ్రామ్ అనేసి. కానీ ఇప్పుడు ఏది లేదు, పోనీలే 2,000 పెడితే 4 వస్తువులు వస్తున్నాయి, మంచి చీర కట్టుకుందాం, అవి వేసేసుకుందాం అన్నట్టు అయిపోతుంది. అంటే చెప్తున్నా జనరల్గా అట్లా ఇంట్రెస్ట్ పోయింది. మీరు లాస్ట్ కొన్నప్పుడు ఎంత ఉండే? లాస్ట్ 70,000 ఉండే, 74, 70. అసలు ఇప్పుడు గోల్డ్ అంటేనే కొంటలేం. కానీ మా పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు, తప్పదు. అది కొంచెమైనా పెట్టుకుంటాం కదా. ఇప్పుడు 20-30 పెట్టే బదులు కనీసం 10-15 అయినా పెడతాం కదా అట్లా. కానీ ఎటొచ్చి ఉన్న వాళ్ళు బాగున్నారు, లేని వాళ్ళు బాగున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకే చాలా ఇబ్బంది ఉంది, ఏ రకంగా చూసినా అన్ని రకాలు. సో మహిళలకు అందరికి ఒక అలవాటు ఉంటుంది. 1000 ఉంటే 5,000 చేస్తాం, 5,000 ఉంటే 10,000 దాచుకుంటాం, 10,000 అయిందంటే బంగారం పోయి కొంటాం. ఇప్పుడు ఉందా ఆ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎంత దాచుకుందాం ఇప్పుడు? 20 ఇప్పుడు 13,000 14,000 పెడితే 1 గ్రాము వస్తుంది. అట్లా ఎన్ని గ్రాములు ఎప్పుడు కొనాలి, ఎప్పుడు పక్కకి వేయాలి, ఎప్పుడు ఐటమ్ చేయించుకోవాలి? అప్పుడేమో 3,000 4,000 పెడితే గ్రామ్ వస్తుండే, అది పక్కకి పెడుతుండే. 4 గ్రాములు 5 గ్రాములు కాగానే ఏదైనా చేయించుకుంటుండే. అది లేదు. మా పెళ్ళికి అయితే లాస్ట్ 30 వరకు మేము అప్పుడు కొన్నాము. దాని తర్వాత అసలు గోల్డ్ కొనడం లేదు. ఇంకా అసలు గోల్డ్ రేట్లు చూసి అమ్మ ఇంకా చాలు అని ఉన్నది గోల్డ్ కాపాడుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే హై క్లాస్ పీపుల్స్ కొనొచ్చు, వాళ్ళకి ఏముంది, వాళ్ళు ఈజీ కొనేస్తారు అంతే, సేమ్ ఇంకా అంతే. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి పెళ్లి చేయాలన్నా చాలా కష్టం కదరా, అంతే. ఇప్పుడు బంగారం మస్తు పిరమైంది, పెళ్ళిళ్ళు లేదంటే ఫంక్షన్లు అయితే ఏంటి? తప్పదు మరి, ఇంకా ఏం చేస్తాం. పెళ్ళిళ్ళు అయితే కంపల్సరీ కనీసం అసలు లేని వాళ్ళకైతే 2 తులాలన్నా పెట్టుకోవాలి కదా, ఎందుకంటే మాట పోతుంది కాబట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. గోల్డ్ ఎంత రేట్ ఉండే మీరు కొన్నప్పుడు? 80,000, 60 to 80,000 ఉండే ఆ టైంలో కొన్నా, గుర్తులేదు ఎప్పుడు కొన్నాను అంతే. ఇప్పుడు 1,60,000 అయ్యింది. అవును. గోల్డ్ రేట్ ఏంటి ఏమనిపించింది అసలు? ఆ పీక్స్లో ఉంది, ఆ పీక్స్ నుంచి ఎప్పుడు తగ్గుతుందా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, తగ్గితే రెడీ టు బై అలా. అసలు తగ్గుతుంది అనిపిస్తుందా గోల్డ్ రేట్ చూస్తుంటే? డిపెండ్స్, అది ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో ఆ ట్రేడ్ స్టాక్ మార్కెట్ బట్టి ఉంటుంది, మన చేతిలో ఏం లేదు. ఆ ట్రంప్ ఎప్పుడు తగ్గుతాడో ఎప్పుడు పెరుగుతాడో తెలియదు కదా, దానిపైన అట్లా. సో గోల్డ్ కొనాలని ఆశగా ఎదురు చూస్తున్నారా, లేదంటే కొంటే కొనొచ్చు లేకపోతే లేదు ఏమి ఉంటామని అనిపిస్తుందా? ఆశగా ఎదురు చూడట్లేదు, బట్ ఫ్యూచర్ బాగుండాలంటే గోల్డ్ మన చేతిలో ఉందనుకో, ఏమన్నా ఇబ్బంది కానీ ఏమైనా ఉంటే ఆ గోల్డ్ అనేది మనం పెట్టుకొని దాంతో మనము మూవ్ ఆన్ కావచ్చు. ఆశ అంటే ఉన్నది మంచిగా కాపాడుకుంటే చాలు, అట్లేం లేదు. అదైతే కాదు, ఉన్నది మంచిగా సేవ్ చేసుకొని అది ఫ్యూచర్ కోసం యూజ్ అవుతుందా, బాగుండవు, అంతే, ఇంకేం లేదు. గోల్డ్ రేట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? 1 గ్రామ్ గోల్డ్ వేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. ఎట్లుందండి, ఆకాశాన్ని అంటినట్టు ఉంది కదా. నార్మల్గా 2010లో ఉన్నట్టు తక్కువ రేట్ ఉంటే ఎంత గోల్డ్ అయినా వేసుకుంటాం. మళ్ళీ అప్పట్లో మహిళలు సేవ్ చేసుకునేటోళ్ళు, డబ్బులు సేవ్ చేసుకుని 1 గ్రామ్ 2 గ్రామ్ అయినా కొంటుండే. అవును, పరిస్థితి ఉందా? లేదు. ఓన్లీ 1 గ్రామ్ కాదు, ఇప్పుడు సపోజ్ ఒక పావులెత్తు తీసుకుందామన్నా 25,000 లేని గోల్డ్ లేదు, మరి ఎలా తీసుకుంటామండి?
నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇంకా అసలుకే కొనరు. అంతేనా? మనమన్నా ఫెస్టివల్ పెళ్ళిళ్ళు అంటే కంపల్సరీ తీసుకున్నాం. అప్పుడు కొన్నదే ఇప్పుడు ఉంచుకోవడం బెస్ట్ ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు ఉన్న ప్రతి ఒక్కరికి గోల్డ్ మీద ఆశ ఉంటుంది, ఎంతో కొంత కొనాలి అని. మరి కదా అట్లా అట్లా పిల్లల కొనాలంటేనే కొనాలి తప్ప మన కోసం కొనే పరిస్థితి ఉందా? మన కోసం కొనేది లేదు, ఇక లేదు. 1 గ్రామ్ గోల్డే బెస్ట్. సెక్యూర్డ్ కూడా. సెక్యూర్ వెళ్తుంటే దొంగలు వస్తారన్న భయం లేకుండా నడుస్తాం. గోల్డ్ ఉందనుకో దొంగలు వస్తారు. అవును. ఇప్పుడు రేట్లు పెరిగినాయి. మళ్ళీ మీరు లాస్ట్ కొన్నప్పుడు బంగారం రేట్ ఎంత ఉండే? అంటే తక్కువ ఉన్నాయి అప్పుడు, మన 7,000 అట్లా గ్రామ్ అట్లా ఉండే. అంటే 70,000. అసలు ఇప్పుడు బంగారం చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇంట్రెస్ట్ ఉందా గోల్డ్? అస్సలు లేదు. ఇప్పుడు చూసే దొంగతనాలు అవి అవి అవుతున్నాయి కాబట్టి మనం చూసే వేసుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది. సో దావత్లకు పోతే పరిస్థితి ఏంటి? అందరూ రోల్డ్ గోల్డ్ వేసుకుంటారు నార్మల్గా, అదే బెస్ట్ అనిపిస్తుంది. అదే బెస్ట్ ఉంది. సో అప్పుడు డబ్బులు దాచి దాచి బంగారం కొనే అలవాటు ఉందా మీకు కూడా? లేదు అంటే ఇప్పుడు కొనలేదు కదా, అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు కొన్నారు అంతే. మేము ఇప్పటివరకు అయితే కొనలేదు, అది వాళ్ళు కొన్నది చూసిందే అంతే. ఇప్పుడు అసలు కొనే పరిస్థితి ఉందా? గోల్డ్ రేట్ తగ్గుతుంది, కొంచెం పెరుగుతుంది అట్లా? లేదు, ఇప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు మనం కొనుక్కొని తగ్గినాక అయ్యో ఇప్పుడు కొనుక్కునేది ఉండే అనిపిస్తుంది కదా ఎవరికైనా. అట్లా ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గోల్డ్ కొనేటప్పటికి ఏం కొంటే బెటర్ అనిపిస్తుంది? శారీస్ లేదంటే ఇమిటేషన్ జ్యువెలరీస్? ఇమిటేషన్ జ్యువెలరీ బెస్ట్ అనిపిస్తుంది అంతే. ఇప్పుడు అందరు అవే వేసుకుంటున్నారు నార్మల్గా. అవును, ఎక్కువ అవే కనిపిస్తుంది. గోల్డ్ బదులు అదే వేసుకుంటున్నారు. అవి గోల్డ్ అయినా ఇమిటేషన్ అయినా ఒకలానే అనిపిస్తుంది. సో వాటిలో డిజైన్స్ ఇప్పుడు కూడా సేమ్ అచ్చం. అవును, అట్లానే ఉన్నాయి సేమ్. అది గోల్డా ఇమిటేషన్ కూడా తెలియట్లేదు చూస్తే. సో అదే బెస్ట్ అంటారు. అదే బెస్ట్. మీ పెళ్ళప్పుడు ఎట్లుండే బంగారం రేట్? 3,000 ఉండే. నా తర్వాత నా బిడ్డలకు ఒక ఆమెకు 12,000 కొన్నాము, ఒక ఆమెకు 48 కొన్నాం అంతే. ఏమనిపిస్తుంది బంగారం? ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు టూ మచ్ అనిపిస్తుంది, చాలా ఎక్కువ అనిపిస్తుంది. అసలు బంగారం కొనాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుందా ఇప్పుడు? అనిపిస్తలేదు, కొనాలనిపిస్తలేదు. ఇంకా పెళ్ళప్పుడు పెట్టిన బంగారమే. ఇంకా కొనాలంటే మళ్ళీ పెళ్ళిళ్ళు మనమరాళ్ళు మడదళ్ళు చేస్తే కొనాలి కదా. అప్పుడు కొన్నట్టు ఒక 5 తులాలు 4 తులాలు అట్లా కొనే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? లేదు, లేదు. తులం కొనేటోడు అర్ధ తులం కూడా కొంటలేదు. కష్టమే. మీరు ఎప్పుడు చేపించుకోరు ఆర్నమెంట్స్? మేమా 3,000 4,000 ఉన్నప్పుడే చేపించుకున్నాం. అప్పుడు బంగారం చాలా క్వాలిటీ ఉంది. క్వాలిటీ అని అప్పుడు బిస్కెట్ అన్నారు, ఇప్పుడు కేడియం అంటారు. చేయిస్తారా కొంటారా బంగారం? చేయిస్తాం. మీరు ఎప్పుడు కొన్నారు బంగారం? నేనంటే నా పెళ్ళప్పుడు 4,000 అట్లా ఉంది. మా పాప పెళ్ళికి వచ్చి 28,000 అయింది. ఇప్పుడు ఇంకో పాప పెళ్ళి కొందామనేసరికి చుక్కలు కనిపిస్తున్నాయి. అర్థమైందా? ఏం కొంటాం మరి, అంత రేట్లు పెంచారు, టూ మచ్. కొనక తప్పదు, ఆడపిల్ల పెళ్ళి కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక టీవీలోనేమో తగ్గింది అంటారు, షాప్లో వరకు వస్తేనేమో 1,50,000 ఉంది అంటున్నారు. ఎట్లా ఏ రేటు నమ్మాలి? టీవీ రేటు నమ్మాలా, పేపర్ రేట్ నమ్మాలా, షాప్ వాళ్ళ రేట్ నమ్మాలా? టీవీలో వినేసి వచ్చేమో అరే తగ్గింది కదా వస్తున్నాం, షాప్ వరకు వచ్చేసరికి ఏమో ఇంత రేట్ ఉంది అంటున్నారు. జిఎస్టీ అంటారు, అది అంటారు, మీకు ఎంత కావాలని అంటారు. ఇవే ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఫస్ట్ అది క్లియర్ చేయండి. టీవీ రేట్ ఇస్తారా, పేపర్ రేట్ ఇస్తారా, షాప్ కాడికి వస్తే ఒక రేట్ అంటున్నారు. ఏది నమ్మాలి? ఈ రేట్లు చూస్తుంటే అసలు గోల్డ్ పైన ఇంట్రెస్ట్ ఉందా? వీటికంటే రోడ్డు గోల్డ్ కొన్నది బెస్ట్. డిజైన్స్ మంచిగా ఉన్నాయి, రాను అదే పని అవుతుంది. ఇంకేం చేస్తారు? రోడ్డు గోల్డే కొంటారు. బంగారం కొనాలంటే ఇప్పుడు గొప్ప వాళ్ళు కొంటారు, నార్మల్ ఉన్న వాళ్ళు ఏం కొంటారు? కొనలేరు కదా. మరి నార్మల్ కొనేటట్టు చేసుకోవాలి ఎవరైనా సరే. అలా చేయండి ఫస్ట్. మీ టీవీ వాళ్ళు మీడియా వాళ్ళు ఆ పని చేయండి. నార్మల్ పర్సన్కి కొనేటట్టు కూడా చూడండి. అందరూ కొనాలి కదా, అందరూ కరోనా తర్వాత నుంచి బంగారం ఎట్లుంది అసలు? కరోనా తర్వాత మధ్యలో బాగానే ఉంది. ఈ కరోనా అయిపోయి తర్వాతే ఈ 2-3 నెలలలోనే సంవత్సరంలో ఇంత రేటు పెరిగింది. ఈ రేటు భరించాలంటే చాలా కష్టం. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు తప్ప ఇంటర్నల్ గా పండగ పబ్బమో లేదంటే పైసలు ఉంటేనే బంగారం కొనేవాళ్ళు, పిల్లలకి కొని పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు కొని పెట్టాలంటే కొని పెట్టలేరు ఎవరు, చాలా కష్టం. ఇంకా ఫ్యూచర్ అంతా ఇట్లే ఉంటే ఎవరు ఏం చేయలేము కూడా. దీన్ని ఆలోచించి ప్రభుత్వాలన్నీ ఆలోచించుకొని కొంచెం నార్మల్ పర్సన్స్కి కొనేటట్టు చేయండి. అప్పటి ఎట్లుండే బంగారం? నేను తీసుకున్నప్పుడు 18,000 ఇది.
18,000కి ఎన్ని గ్రాములు తీసుకున్నారు? తులం అంటే అప్పుడు పాత తూకం కదా, తులం లెక్క అది. తులంన్నర తీసుకొని అప్పుడు పుస్తకాలు తాడు చేయించుకున్నాయి. ఇక అంతే, ఇక మళ్ళీ కొనలే. ఇక కొనేటట్టు కూడా లేదు. మా ఆయన మూల పడ్డాడు కథ. మీ పెళ్ళప్పుడు ఎట్లుండే? మా పెళ్ళప్పుడు 5,000. మీ పెళ్ళప్పుడు ఎట్లుండే అమ్మ? 5,500 ఉందంట అప్పుడు. నా పెళ్ళి 60 ఏళ్ళు దాటింది. అప్పుడు 6,000కు 5,000 అన్నాడు ఈయన. మరి 500 తులం 5 పుట్ల వడ్లు అమ్మితే అప్పుడు 5 తులాల బంగారం వచ్చిందట. అప్పుడు తీసుకున్నాను. కానీ అది ఇక దొంగలు పడిపోయింది. ఇది ఒకటే మిగిలిపోయింది. ఇప్పుడు అసలు బంగారం రేట్ చూస్తుంటే పిల్లలు ఉన్న వాళ్ళ ఆడపిల్లలు ఉన్న ఇల్లు చూస్తుంటే ఇక మాకు ఏమనిపిస్తుంది? పెద్దోళ్ళు, మా కోడలే ఈమె. ఆమె పెద్ద కోడలు, ఈమె చిన్నటి కోడలు. అబ్బాయి పెళ్లి కుదిరింది కాబట్టి కొనుక్కుంటాను ఇక అంతే. కొనడానికి వచ్చారు. ఈ బ- రేట్లు చూస్తుంటే ఏమైపిస్తుంది? బట్టలు తీసుకుంటాను ఇప్పుడు, బంగారం తీసుకుంటాం. సో బంగారం 1,00,000 పైనే చూస్తుంటే ఏమనిపిస్తుందమ్మా నీకు ఈ రేట్లు? ఇక కొనొద్దు అనిపిస్తుంది ఇంకెక్కడిది. మరి ఈ రేట్ల బంగారం కొనుడు బెటరా, లేదంటే 1 గ్రామ్ గోల్డ్, లేదంటే ఇమిటేషన్? తీసుకున్నది మా పెద్ద కోడలు వేసుకోవడానికి ఆ రోజుకి 1 గ్రామ్ గోల్డ్. సో బంగారం కొనే పరిస్థితి లేదు. బంగారం కొన్నప్పుడు మీ పెళ్లి టైం లేదు 3,000 ఉన్నది 92లో. ఇప్పుడు 1,47,000 మొన్న ఒక 10 days బ్యాక్ తీసుకున్నారు. ఉమ్. సో ఎట్లా అనిపిస్తుంది అసలు గోల్డ్ రేట్ చూస్తుంటే? ఇంక ఇప్పుడైతే ఇక వేసుకునేటట్టే లేదు అసలు గోల్డ్. కొనడం, కొనుక్కొని దాచుకోవడం అంతే. ఉండదా అంటే బంగారం ఉండాలని అంతే. సో అప్పుడు చిన్న చిన్నవి అంటే చీరలు కొనడం కావచ్చు, ఏదైనా కొనేది ఉంటే మనం అది ఆపి బంగారం కొనే అలవాటు. మీరు కూడా అట్లే చేస్తారు? అట్లనే చేసినాం. ఇప్పుడు ఉందా అట్లాంటి అట్లా పరిస్థితి? ఇప్పుడు కొంచెం కొంచెం దాచుకుంటూ కొనుక్కుంటూ వచ్చినాయి. ఇప్పుడు మనకు ఉండే 10,000కి బంగారం వచ్చే పరిస్థితి ఉందా? ఏం లేదు అసలు. ఈ గోల్డ్ రేట్ ఒకటేసారి పెరుగుతుంది, ఒకటేసారి తగ్గుతుంది. ఇంట్రెస్ట్ అనిపిస్తుందా గోల్డ్ కొనాలంటే? పెరిగిపోతుంటది కదా, అనిపించట్లేదు అసలు. అన్ని 1 గ్రామ్ గోల్డే ఎక్కువ అనిపిస్తాను. ఇప్పుడు అవే కొనాలనిపిస్తాను నాకైతే. మీరు ఎప్పుడండి లాస్ట్ కొన్నది? 96. ఇప్పుడు రీసెంట్లీ 1,70,000 కొన్నాము 1 year క్రితం. ఇప్పుడు ఎక్కిపోతుంది ఇంకా రేట్లు. మీరు ఫస్ట్ కొన్నప్పుడు బంగారం ఎట్లా ఉంది? 5,000 తులం నా మ్యారేజ్ అప్పుడు 96లో. ఇప్పుడు 1,40,000 ఉంది ఇప్పుడు. అసలు ఈ బంగారం రేట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? ఇక కొంటమో లేదా అని ఆలోచన ఉంటుంది. పెళ్ళిళ్ళు ఉంటే ఇంట్లో తప్పవు కదా అప్పుడు, ఇక తప్పని పరిస్థితిలో కొనాలి ఇక అంతే. సో అప్పుడు బంగారం క్వాలిటీ బాగుండేదా ఇప్పుడు? ఎప్పుడైనా క్వాలిటీ కానీ రేటు పెరిగిపోతుంది అంతే. సో గోల్డ్ రేట్ వెళ్ళిపోతాం, మామూలు పోతుంది. ఒకసారి పెరగడం ఒకసారి తగ్గడం చూస్తుంటే అసలు ఇంట్రెస్ట్ అనిపిస్తుందా బంగారం మీద? ఇంట్రెస్ట్ అవసరాన్ని బట్టి ఇక కొనవలసి వస్తుంది. అది ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా అవసరాన్ని బట్టి కొనవలసి వస్తుంది.